ఏం జాను రా. ఏం జాను ఎక్కడ పోలేదా? ఈ ఎండకి అడిగిపోతావు మమ్మ, ఇంట్లో ఉండి బోర్ కొడతా అంటే నీ దగ్గరకు వస్తే. ఊనా, అందుకే జాను ఏమి ఎండ కాస్తుందో నేను కూడా అటుకే కానీ పోలే. ఈ ఎండకి ఇబ్బంది అని పోలే. నువ్వు పోకుండా ఉండేదే మేల్లే మమ్మ. ఎలా? ఇప్పుడే ఇంత నల్లగున్నా, బయట ఎండకు పోతే కాకట్ట మాడిపోతావు. నువ్వు అట్లే పాలరాయి మాదిరి తెల్లగా ఉండవా? నీకంటే మేలు కదా మమ్మ. అయినా నువ్వు ఏడికి బయటకు వచ్చిండేది? మామున్నాడు అభిమానంతో మాట్లాడిద్దామని వస్తే నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు. అనేటివన్నీ అనేది మళ్ళా అభిమానము ప్రేమలకు పోసేది బా అంతా. మా ఎత్త ఆటికి పోయింది మమ్మ, కనపల్లా పనికి పోయింది. అమ్మని ఎండకు పనికి పంపించి చంపుతావు, నువ్వు చూస్తే తిని తిరుగుతావు. అమ్మా నేను పనికి పోతానంటే వద్దంటుంది. నిజమా? పనికి పోద్దనిందా? నిన్న చూస్తే అరుస్తా అండ పనికి పోలేదని. ఎవరు కథలు చెప్పేది? నాకు కాదు, వేరే వాళ్ళకి చెప్పు. ఎవరైనా పోయే ఎద్దునే అదిలిచ్చేది, పోనీ ఎద్దుని ఎంత కొట్టినా అది పోదు. అంటే ఉరివే పని చేయను మాదిరి మాట్లాడుతున్నావే నన్ను పాపము. ఓ అబ్బా చెప్పినప్ప, ఇట్లా పని చేసేవాడు ఆడా చిక్కడు. అవన్నీ పక్కన పెట్టు మామ, కథలు చెప్పు మామ, వింటాను. కథలా? ఏం కథలు ఉన్నాయి జాను? నీ కథ చెప్పు మామ. అబ్బా నా కథ చెప్పమంటివా? నాది పెద్ద చరిత్ర ఉంది. నీకంత లేదు కానీ నీ జీవితంలో జరిగిందేటి చెప్పు. ఏందనుకుంటాండావో నన్ను? నేను చిన్నప్పుడే పెద్ద పెద్ద పనులు చేసిన, తెలుసునా నీకే? తెలుసు. కాదు నీకెట్లా తెలుసు? నారమ్మ అవ్వ చెప్పింది నీ విన్యాసాలన్నీ. ఏం చెప్పింది? చిన్నప్పుడు ఏంటివన్నీ ఆడని కనపడితే ఎత్తుకొని పోతా అంటివన్నీ. బాగా పనిలేవా నారమ్మకి? అన్ని చెప్పుకుంటుంది ఏమో ఏంటివన్నా. చూసిందే మా అమ్మ ఏంటివన్నీ ఎత్తపోయేటివి. ఆమె చెప్పినట్టు ఎమ్మ ఇన్నంట. ఏంటివి ఎత్తపోయినారో ఎట్లా కనపడతాడా పనికి? నారమ్మని అడుగుపో. నారమ్మకు ఉంది. ఇప్పుడు నారమ్మకి నాకు సరిపోదు, నేను ఆమె మాట్లాడము. నా గురించి ఏంటికి చెప్పేది సరిపోనప్పుడు ఉంది. ఆమెకు పోతాను చెప్తా. ఇప్పుడు ఆయమ్మ జోలికి పోయినావు అనుకో, సించి బండకి ఎత్తుంది నిన్ను. ఎత్తుంది. ఆయమ్మతో పెట్టుకొని గెలుస్తావా మామ? అది కూడా నిజమే. నోరు బ్యాన్ ఇంత తెరుతుంది. ఆయమ్మ నోరుకు తట్టుకుంటాము మనం. అమ్మయ్యా వద్దు తల్లి, ఎటువంటి మాట్లాడుతుంది. ఆయమ్మ నోరుతో మనం గెలసలేంపా. యాదోలే, నన్ను కాదనుకొని ఊరికే ఉంటా. ఆయమ్మ నోరు ఎట్లా ఆడుతుందో చూసినావా? చక్క 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 తిరుగుతుంది నోరు అట్లే. ఆయమ్మ నోటికి మనం తట్టుకోలేంలే. నారమ్మతో పెట్టుకుంటే కష్టం గాని. ఇంకేం విశేషాలు? దాంతో ఏం లేమమ్మా, స్కూల్ విషయాలు మాట్లాడదాం. స్కూల్ విషయాలు ఏముంటాయి జాను? ఎంతవరకు చదువుకున్నావు మమ్మ? నేను 7th వరకు చదివినా జాను. తర్వాత మమ్మ? 7th ఫెయిల్ అయినా. 7th ఫెయిలా? సిగ్గన్నా కాదా పనికి? ఎవరు నగలేదా? ఇప్పుడు మాదిరి కాదు అప్పుడు. బా ఏందనుకుంటాడావా? ఊరికే స్కూల్కి పోతే ఇప్పుడు పాస్ చేస్తారు. అప్పుడు ఎట్లా అనుకుంటాడావు? పబ్లిక్ ఉండే 7th కి పబ్లిక్ లో రాసి నాతో పాటు 20 మంది ఫెయిల్ అయినారు తెలిసిన. చాలా కష్టము. ఇప్పుడంటే ఊరికే చదివితే చాలు, అటెండెన్స్ అయితే వెళ్ళిపోతారు. పబ్లిక్ పరీక్ష ఉండే 7కే మాకి. నాకు గుర్తుంది పాపము. వేరే వాళ్ళు వేరే రకంగా చెప్పిర్రు మమ్మ. ఏం చెప్పిరి? ఎగ్జామ్స్ లో కాపీ కొడతా అంటే డివార్ చేసినారంట కదా మమ్మ. ఎవరు చెప్పిరి పనికి? ఎవరో చెప్పే వాళ్ళు చెప్పిరి. అన్ని విషయాలన్నీ గ్యాదర్ చేసుకొని వచ్చినావి పబ్లిక్కి. అట్లా కాదు జరిగిండేదే. నా తప్పేం లేదు జాను. నీ తప్పేం లేదు కాపీ కొట్టడంలో. నువ్వు ఇట్లా పనులు చేసింటావని నాకు తెలుసు. పూర్తిగా తెలిస్తే మాట్లాడు, విషయం కనుక్కొని మాట్లాడు. ఊరికి ఎవరో చెప్పినారని చెప్పి అనద్దు నన్ను. నీకు తెలిసిన పూర్వ విషయం ఏం జరిగిందో ఇప్పుడు చెప్తా ఇను. ఏం జరిగిందో చెప్పు మామా. ఇప్పుడు విషయం చెప్తా ఇను. ఎగ్జామ్స్ రాస్తాం అందరూ. ఏమే స్క్వాడ్ వచ్చింది కరెక్ట్గా. నేను కింద కొనుక్కొని రాసుకుంటాండా. కాపీరైట్ కొడతాను ఎవరో. ఆ పేపర్ నా మీదకి ఇసిరినారు జాను. ఎవరో ఇసిరినారని చెప్పి నేను తీసుకుపోయి సార్కి ఇస్తే వాళ్ళు నేనే కాపీరైట్ కొడతానని చెప్పి నన్ను డీబార్ చేశారు. అయ్యో పాపం, నిజమా మామ? అట్లా జరిగిందా? అవును జాను, అట్లే జరిగింది. లేతే సరిపోయి ఫస్ట్ ఇట్ నుంచి. ఇప్ప పరీక్ష రాస్తా అంటే స్లిప్ ఇప్ప మీదకి ఇసిరినాడంట. నిజం పా, చెప్పితే నమ్ము. నీ కథలన్నీ నాకు తెలుసు మామ. నువ్వు కాపీ కొడతా అంటేనే డీబార్ చేసినారంటలే. ఎవరు చెప్పిరు పనికి? నీ క్లాస్మేట్ చిన్నకేశులు చెప్పినాడు. నీకు అనుకొని వచ్చినట్టుంది. వానికి ఇంకేం పనిలేదు చిన్నకేశులు గానికి. వాన కొడుకు ఇసిరింటాడు నా మీదికి. వాడేం పాస్ అయ్యి వెళ్ళిపోయినాడు. నేను ఈడే కూర్చుండా. బాగా చదివే వాళ్ళు ముందుకు పోతారు మామ, చదవని వాళ్ళు ఇట్లా వాకిలి ముందర కూర్చుంటారు.
7th ఫెయిల్ అయినావు కదా, మళ్ళీ ఏం చేసినావు మామ? కట్టుకొని రాసినా మళ్ళీ పాస్ అయిపోయినా. 10th లో ఎన్ని సబ్జెక్టులు మామ? ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. నేను 6 సబ్జెక్టులు ఉంటాయని అందరికీ తెలుసు, నేను అడిగిండేది ఎన్ని సబ్జెక్టులు పోయినాయని. 6 పోయినాయి. నీ మొగానికి 7th పాస్ అయిండేదే ఎక్కువ, మళ్ళీ 10th పొడిచినండి డిప్ప. ఏందిరా ఈ పాపతో నాకు? 6 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిండే నువ్వు ఒకనివే అంట కదా మామ. ఒకనే. ఇప్పుడేమి మళ్ళా నెక్స్ట్ ఏం చేసినావు? ఏం చేసినా మళ్ళా కట్టుకొని రాస్తానంటే ఇంట్లో వాళ్ళు వద్దండ్రి. మంచి పని చేసినారు. ఏందనుకుంటున్నావో నన్ను? బాగా కష్టపడి రాసింటే నేను డాక్టర్ ఏదో ఒకటి పెద్ద పెద్ద పోస్ట్ కూడదు. ఓ అమ్మాయ్యా, ఏందనుకుంటాడు? నన్ను తక్కువ అంచనా వేస్తాడు. ఏంటి అట్లాంటివి? నువ్వు చెప్పిండే నిజమైంటే ఎంతమంది బలా ఊరో నీ చేతిలో. అనుకో అనుకో, అట్లే అనుకుంటాండు. ఇట్లా అంటాండు, ఏందో రోజు సాధిస్తా. నువ్వు సాధిస్తావా? మా ఎత్త డబ్బాల్లో డబ్బులు పెడుతుంది కదా, అది ఆడుందా అని శోధిస్తా అంటావు. 10th ఫెయిల్ అయితానే నెక్స్ట్ ఏం చేసినావు మామ? ఇంకా రాస్తానంటే ఒప్పుకోలేదా? మగ్గం నేర్పించినారు ఇంట్లో వాళ్ళు. నువ్వు పట్టు చీరలు ఏందనుకుంటావు? నువ్వు మగ్గం నేస్తావా? ఏందనుకుంటాడవో నన్ను? హై క్వాలిటీ మనం చీర తీసపోతే ఇంక ఇట్లేకి ధర్మారం సిల్కోస్లేకి మన చీర ఇప్పరు తెలుసా? అంత నీట్గా క్వాలిటీ నేస్తా నేను, సూపర్గా నేస్తా. ధర్మారం సిల్కోసుల్లోనే అసెత్ మేడాపురం అసెత్ గాడంటే బాగా నేస్తాడని పేరు తెలుసునా? చీరలు మనం నేసిన చీరలు విదేశాలకు కూడా పోయినాయి. నిజమేనమ్మా. త్రిబుల్ సినిమాలో ఇంగ్లీష్ వాళ్ళు ఫంక్షన్ చేస్తారు కదా, దాంట్లో ఇంగ్లీష్ ఆయమ్మ ఒక ఆయమ్మ చీర కట్టుకోండి, అది నువ్వు నేసిండేదే కదా మమ్మ. నువ్వేమే వెటకారం చేయద్దురమ్మా, తాస్కారం ఆడద్దబ్బా. మగ్గం నేస్తాను, బాగా నేస్తాను జాను అని చెప్పు, విదేశాలకు పోయినాయి అని చెప్పద్దు. నమ్మనప్పుడు నేనేం చేస్తూ? కాదు మామ, మీ ఇంట్లో మగ్గం ఉంది కదా, ఎలా చాలా రోజుల నుండి నేలే అది అట్లే ఉన్నది. వార్పులు రేషాలు ఇలా జాను. ఏంటికి మామ? మగ్గాల పరిస్థితి చాలా దారుణం అయిపోయింది జాను. చీరలు నేసపోయినా డబ్బులు ఇలా, వార్పులు రేషాలు ఇలా. ఈ పవర్ లూమ్స్ వచ్చినాయా, దీంట్లో తయారయ్యే చీరలు రోజుకో చీర అయిపోతుంది. అట్లా ఈ మగ్గాల పరిస్థితి, చేతి మగ్గాల పరిస్థితి చాలా దారుణం అయిపోయింది జాను. వార్పులు రేషాలు ఇలేదని చెప్పి ఊరికి అట్లే ఉంది. ఏడన్నా కూలి దిగుదామని పోతే మగ్గాలు లేవంటారు. మగ్గాల పరిస్థితి అట్లా అయిపోయింది జాను. ఏం చేస్తావు? మగ్గం నేస్తానన్నా పిలుచుకుండే వాళ్ళు లేరు. నాకే మగ్గం పని తప్ప వేరే పని రాదు. బయట పని చేయాలంటే ఆరోగ్యం బాగలేదు. అందుకే జాను ఇంటితో ఉంటాను. అయ్యయ్యో సారీ మామ, విషయం తెలియకుండా మాట్లాడినా. పర్వాలేదులే జాను, చాలా మంది చాలా రకాలు అన్నారు, ఇంకా నువ్వు తక్కువే అన్నేవారు అంతా. అట్లా అయిపోయింది పరిస్థితి. ఆరోగ్యం సరిగ్గా లేదు, ఎండకు పోతే తట్టుకోలేను. ఏదో నైట్ వాచ్మెన్ దానికి అడిగినాను, ఇంకా చూస్తామన్నారు వారంలో, అది వస్తే దానికి పోతా జాను. అందుకే ఊరికే ఉండా. నైట్ వాచ్మెన్ అంటే తెల్లార్లు మేల్కోళ్ళ కదా మామ, ఎట్లా మామ? తప్పదు జాను, తప్పదు, ఏదో ఒకటి బతకాలి కదా. ఏం చేస్తావు ఇప్పుడు? నాకా ఎండకు పోయి పని చేసే చేత కాలే. మీ అత్తకా పాపం ఎప్పుడే కానీ పనికి పోయింది కాదు, టౌన్ నుంచి వచ్చింది. ఈడ ఎండకు పనికి పంపిస్తా అంటే ఎంత బాధ అవుతుందో తెలుసా నాకు. కర్మ, బతకలేని పనులు అంటే ఇవే అన్నీ. మీ అత్తకు కూడా చేత కాదు పాపం, కానీ అట్లే పోతుంది పాపం. మగ్గాలు నేసే వాళ్ళ పరిస్థితి ఇట్లా అయిపోయింది కదా మామ, పాపం. ఏం చేస్తావు జాను, మా బతుకులు దుర్భరం అయిపోయినాయి, ఎవరికి చెప్పుకోలేము. ఒకప్పుడు బాగా నేసిన వాళ్ళు మగ్గాలు, ఇప్పుడు చూస్తే ఏం లేదు జాను, చెప్పుకుంటే కాదు, అది అయిపోయా మగ్గాల పరిస్థితి. ఇంకంతే. ఈ పవర్ లూమ్స్ వచ్చి చేతి మగ్గాల పని పడిపోయింది. ఇంకా నువ్వు చెప్తా అంటే బాధ అవుతుంది మామ. మగ్గాలు నేసే వాళ్ళకి మంచి రోజులు వస్తాయిలే మామ. అట్లా అనుకొని బతకాల్సిందే జాను. మంచి రోజులు వచ్చే టైంకి మగ్గాలు నేసేవాళ్ళు ఉండరు జాను. ఇప్పుడు మేము నేర్చుకున్నాము, ఇప్పుడు కొత్తగా మగ్గాలు నేర్చుకునే వాళ్ళు ఒకరు కూడా లేరు. మాతో వెళ్ళిపోతుంది అది. మళ్ళీ కొత్తగా మగ్గం నేర్చుకుని బాగా డిమాండ్ వచ్చిన రోజుకి మగ్గాలు నేసేవాళ్ళు ఉండరు. ఈ పరిస్థితి ఎట్లుందంటే జాను, ఒకప్పుడు చేతి మగ్గం ఉండా అని వచ్చే తరాలకి ఏదైనా మ్యూజియంలో పెడతారు మగ్గం ఏదన్నా. పూర్వకాలంలో చేతి మగ్గం ఇట్లుండేది, ఇట్లా నేస్తా అంటారు అని. ఇట్లా మ్యూజియంలో చూడాల్సి వస్తుందేమో చేతి మగ్గం భవిష్యత్తులో. నిజమే మామ. సారీ మామ, మొదట్లో నమ్ముకోవడానికి అట్లా మాట్లాడినా, ఏమనుకోవద్దు. పర్వాలేదులే జాను. నీకి మంచి రోజులు వస్తాయిలే మామ, బాధపడద్దు.